అయితే చూసారుగా. మీరు ఈ టైప్‌లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకైతే వెళ్దాం. డిస్క్రిప్షన్‌లో అయితే నేను ఫుల్ ప్రాజెక్ట్ బై డీకే అని చెప్పేసి అయితే ఇస్తాను. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఇలా మూవ్ చేశారంటే ఇక్కడైతే మనకైతే టెక్స్ట్ డిఫరెంట్ ఫాంట్స్ అలానే టెక్స్ట్‌కి డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చుంటాయి. అది ఎలా పెట్టుకోవాలో చెప్తా చూడండి. ఫస్ట్ అయితే మీరు ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా చూడండి. ఒక టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి అయితే ఉందిగా దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వ్యూ ఆల్ ఫాంట్స్ అని చెప్పేసి అయితే ఉందిగా దీని మీద క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ అని చెప్పేసి అయితే ఉందిగా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్లో మీరు ఏం చేస్తారంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని మీ ఇక్కడ డౌన్లోడ్స్ అయితే ఉంటుందిగా డౌన్లోడ్స్ అయితే ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఒక ఇదైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి నేను సపోజ్ అయితే ఇది డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి ఒక టెక్స్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. మనం ఇంపోర్ట్ చేసుకున్న టెక్స్ట్ అయితే మనకైతే కింద వచ్చింది ఇక్కడ చూడండి. ఇదైతే మనమైతే ఇంపోర్ట్ చేసుకున్నాం. సేమ్ మీరు కానీ ఏం చేస్తారంటే నేను ఇచ్చిన టెలిగ్రామ్లో ఇచ్చిండేది అయితే మీరైతే ఇదే విధంగా అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి నేనైతే ఈ టెక్స్ట్కి అయితే డిఫరెంట్ కలర్స్ అయితే పెట్టా. ఇది ఎలా పెట్టాలో చెప్తా చూడండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇలా అయితే ఇలాంటివి అయితే మీరైతే కొన్ని టెక్స్చర్స్ అయితే ప్రింటిష్లో అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా టెక్స్ట్ మీద క్లిక్ కలర్ ఫోటో మీద క్లిక్ చేసుకొని పైన యాడ్ సింబల్ మీద క్లిక్ చేసి అంటే ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా డిఫరెంట్ కలర్స్లో అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకో కలర్ పెట్టాలంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఈ విధంగా అయితే ఇంకోటి అయితే పెడతా చూడండి. సపోజ్ అయితే ఇలా అయితే మీకు నచ్చినట్టుగా అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఎలా ఉండిందో అలానే పెట్టేసి దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకొని ఇలా మిడిల్లో పెట్టుకోవడము పైకి కిందకి ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే మీరు ఫోటో మీద క్లిక్ చేసుకొని ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఫోటో అనేది మనకైతే పిఎన్జీ టైప్లో అయితే ఉండాలి. ఈ విధంగా మీరు పిఎన్జీ చేసుకున్న ఫోటోని ఏం చేస్తారంటే మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి స్టార్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీరైతే ఎక్కడైతే పిఎన్జీ చేసి పెట్టుకుంటారో ఆ ఫోటో అనేది ఫోటో రూమ్లో అయితే నేనైతే చేసుకున్నాను కాబట్టి నేను ఫోటో రూమ్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి నేనైతే ఇది చేసుకున్నాను కాబట్టి దీని మీద క్లిక్ చేసుకుని లేదా మీకు నచ్చిన ఫోటో మీద క్లిక్ చేసుకొని యాడ్ అయితే క్లిక్ చేయండి. మనకి యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకైతే హెడ్ సరిగ్గా రాలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ హెడ్ మనకు కరెక్ట్గా రావాలంటే ఇక్కడ చూడండి ఎడిట్ షేప్ అని చెప్పేసి అయితే ఉందిగా ఎడిట్ షేప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎక్స్ వై అని చెప్పేసి అయితే ఉంటుంది. ఎక్స్ని అయితే మీరైతే కొంచెం డిక్రీజ్ చేసుకోండి అంటే మనకి హెడ్ వచ్చేలాగైతే. దాని తర్వాత మనకు వై టైప్లో ఏదైనా కట్ అయి ఉన్నా సరే వైని మాత్రం ఈ విధంగా ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. అది ఫోటోని బట్టి అయితే హారిజంటల్ వర్టికల్ అని చెప్పేసి అయితే ఉంటుంది కాబట్టి మనకైతే దాన్ని బట్టి అయితే మనమైతే డిఫరెంట్గా అయితే పెట్టుకోవచ్చు. ఒకసారి అయితే మీరైతే ఫోటో మూవ్ చేసి అయితే చూడండి. నేనైతే ప్రాజెక్ట్ ఇదే విధంగా అయితే ఇస్తాను. జస్ట్ మీరు ఫోటో చేంజ్ చేసుకునేలాగైతే ఇస్తాను. ఇక్కడ ఏం చేశానంటే ధరణి ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే ఉందిగా దీని మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉంటుందో అదైతే పెట్టుకోండి. నా ఛానల్ నేమ్ ఇది కాబట్టి నేనైతే ఇదైతే పెట్టుకున్నా ధరణి ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే. ఇందులో మీరు కలర్ చేంజ్ చేసుకోవాలన్నా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి ఇందులో ఇంతకుముందు నేను చెప్పాను కదా మనకైతే పిన్స్లోకి వెళ్ళేసి అయితే ప్రింటిష్లోకి వెళ్ళేసి అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే చేంజ్ చేసి చూపించడం లేదు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో అయితే మీరైతే ఇంకో ఫోటో యాడ్ చేసుకొని లాస్ట్ వరకు అయితే చూడండి ఎలా వస్తుంది ఆ ఫోటో అనేది. ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడైతే ఫస్ట్ ఏం వచ్చింది చూపిస్తా ఉండండి. ఫస్ట్ మనకైతే ఇలా అయితే వచ్చింది. ఇలా అయితే మీరైతే ఫోటోను కానీ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి బిట్ మార్క్స్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ ఫోటో ఎలా మూవ్ అవ్వాలని చెప్పేసి అంటే ఇలా మూవ్ అవ్వాలంటే ఇలా అలా మనకు నచ్చినట్టుగా అయితే పెట్టుకోవచ్చు. బట్ నాకేమి మొత్తం సెట్ అయిపోతుంది కాబట్టి నేను అలానే పెట్టాను. ఇక్కడ చూడండి ఫోటో ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కొంచెం పెద్ద ఫోటో తీసుకొని అయితే పెట్టుకోండి. మనకైతే ఇక్కడ ఇలా చూపిస్తుంది కానీ మీకు డెమోలు చూసారుగా మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్నారంటే డెమో ఎలా ఉందో అలా అయితే వస్తుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్స్ క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.